హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాం కదండి పండగకి. ఇంకా పప్పలైతే వండుకుంటున్నాం కదండి. ఇంక ఈరోజు కనుమ అని మేమైతే చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. బిర్యానీ విత్ చికెన్. చూడండి చికెన్ ఎలా చేస్తున్నాను, బిర్యానీ ఎలా చేస్తున్నాను. బిర్యానీలోకి ఏమేమైతే కావాలో అవన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్గా అయితే పలావ్ గిన్నె అయితే తీసుకున్నానండి. అదే బిర్యానీ గిన్నె అయితే తీసుకున్నాను. బిర్యానీ గిన్నె తీసుకుని అదే పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకుని ఆయిల్ వీటెక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేగనిచ్చారండి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా అయితే వేగనిచ్చాను అనమాట. తర్వాత బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా సరుకులు అయితే వేసేసుకున్నామండి. అవి కూడా అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. అవిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేసేసుకున్నాక అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. మెత్తగా పచ్చివాసన పోయేంత వరకు కూడా అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. అందరికీ హ్యాపీ కనుమ అండి. అవిగోండి చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు అవి అయితే ఫ్రై అయిపోయినాయండి. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాం. కొద్దిగా పసుపు అయితే వేసి ఒకసారి అయితే కలుపుకున్నామండి. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నామండి. అదిగోండి గరం మసాలా అండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అవ్వకుండా నేను ఆ గిన్నెతో అయితే ఒక గిన్నె రైస్ అయితే తీసుకున్నానండి. ఒక గిన్నె రైస్కి 1.5 నీళ్ళు అయితే పోసుకోవాలి. నేనైతే రైస్ అయితే అందులో అయితే వేస్తానండి. అదిగోండి రైస్ అయితే వేసుకున్నాను. ఇంకా ఒక గిన్నె రైస్కి 1.5 గిన్నె నీళ్ళు అయితే తీసుకున్నానండి. అవిగోండి మేమైతే ఎప్పుడూ చేసుకుంటామండి. కానీ ఇంటికాడ అయితే అమ్మ వాళ్ళు ఎవరు తినరు కదండి, వాళ్ళకైతే చేసేవాళ్ళు ఎవరో లేరండి. ఇంకా అన్నయ్య కూడా బయట కూడా తెచ్చుకుని తినడం అనమాట. ఇంకా మేము వచ్చినప్పుడే చేయాలన్నమాట అన్నయ్యలకు కూడాను. ఇంకా అందుకనేసి ఇంకా ఈరోజైతే బిర్యానీ కాస్త చికెన్ కర్రీ అయితే వండామండి. అదిగోండి బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని కొంత అదైతే దించేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలండి. పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇంకా అయిపోయినట్టే. ఇంకా పక్కకైతే తీసుకుని ఇంకా అందులోనైతే కొద్దిగా నిప్పులు అయితే వేసుకున్నామండి పైన. బిర్యానీ మీద ఇంకా నిప్పులు అయితే వేసుకున్నాం కదండి. ఆవిరికి చక్కగా పొద్దునుంటే ఏమన్నా ఉడుకుద్దని వేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో బిర్యానీ గిన్నె అయితే తీసుకుని ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ అయితే పోసుకున్నామండి. కూరకైతే రెడీ చేసుకున్నాము. మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలండి.
ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. టమాటాలు అయితే వేయమండి, ఎందుకంటే టమాటాలు వేస్తే నాన్న తినకూడదు కాబట్టి కర్రీలో టమాటాలు అయితే వేయమండి మేము. అమ్మ వాళ్ళకి వేయనండి, నేనైతే మా ఇంటి దగ్గర చేసుకుంటే నేనైతే టమాటా అన్నది మొత్తం మన కర్రీకి ఏమేమి కావాలో అవన్నీ అయితే వేస్తాను నేను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే టమాటా వాడరండి. అలా ఆ బిర్యానీలో కూడా టమాటా వాళ్ళకి తెలియకుండా వేసానండి, ఎందుకంటే బిర్యానీ అయితే వాళ్ళు తినరండి. ఇంకా పిల్లలు, ఇంకా నేను, మా వారు, ఇంకా అక్క, అన్నయ్య మేమే తింటామండి. నాన్న అమ్మ అయితే తినరు అనమాట. ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. అవి ఫ్రై అయిపోయి చూసారండి. అవి ఫ్రై అయిపోయినాయి. చక్కగా నూనె చూసారా ఎలా తేలుతుందో సైడ్లు అంతా. మనకు ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. వస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. వస్తున్నాను ఆగు. ఒక 5 నిమిషాలు ఆగమని వచ్చేస్తున్నాను. కొద్దిగా పసుపు అయితే వేసుకున్నామండి. అదిగోండి చికెన్ అండి, పెద్ద బ్రాయిలర్ అండి, అది చికెన్ పెద్ద బ్రాయిలర్ తీసుకొచ్చి ఇంకా పెద్ద బ్రాయిలర్ అయితే ఉంటున్నాం. పెద్ద బ్రాయిలర్ అయితే అమ్మ నాన్న కూడా తినొచ్చు అనేసి పెద్ద బ్రాయిలర్ అయితే తీసుకొచ్చామండి. పెద్ద బ్రాయిలర్ అయితే వేస్తున్నాం అన్నమాట. శుభ్రం చేసేసి కడిగేసామండి. ఇంకా చికెన్ కూడా వేసేసుకొని ఇంకా అందులో ఒకసారి అయితే మళ్ళీ కిందికి పైకి కలబెట్టేసుకొని ఒకసారి మూత అయితే పెట్టేసుకున్నామండి. చికెన్ అన్నది మనకి మనం చికెన్ వేసినట్టు వాటర్ అయితే వస్తుంది కదండి చికెన్ నుంచి. అప్పుడు ఆ చికెన్ అన్నది అయితే మనకైతే మెత్తగా ఉడికిద్దండి. పెద్ద బ్రాయిలర్ కొంచెం త్వరగా ఉడకదండి, అందుకే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అదిగోండి కొద్దిగా కారం అయితే వేస్తున్నాము. ఫస్ట్ మనం ఉప్పు అయితే వేసేసుకున్నాం కదండి. తర్వాత మనం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ వేసాక కారం అయితే వేస్తున్నామండి. కారం వేసుకుని ఒకసారి కిందకి పైకి అయితే కలబెట్టేసుకోవాలండి. చూసారు కదా, కిందకి పైకి అయితే తిప్పుకున్నాము. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే తీసుకున్నామండి. ఇంకోండి కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం కదా, మళ్ళీ మూత అయితే వేసేసుకున్నాము. మళ్ళీ మూత అయితే తీసి అదిగోండి కూర దగ్గరికి వచ్చిందండి కూర అయితే. ఇంకా కొత్తిమీర అయితే వేస్తామండి. ఇంకా అయిపోయినట్టేనండి. కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కదా, ఇంకా కూర దగ్గరికి అన్నది ఉడికిపోయినట్టేనండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.